నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మంచిర్యాల కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ అధికార పార్టీ నాయకుల్లో నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగియగా త్వరలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం నియామకం పూర్తి కానుంది. డీసీసీ పదవికి ఎన్నడూ లేనంత పోటీ ఈసారి నెలకొనడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఏఐసీసీ అబ్జర్వర్లు జిల్లాలో పర్యటించడం, 3 రోజుల పాటు స్థానికంగా ఉండి పార్టీకి చెందిన ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరించడంతో అసలు పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. 10 ఏళ్ల సుదీర్ఘ అనుభవం తర్వాత రాష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి కొత్త నిబంధనలు, ఎంపిక విధానాల తీరు మారింది. దీంతో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తోందన్న చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. తుది ఎంపిక ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీఎం, పీసీసీ చీఫ్ తుది నిర్ణయమే ఫైనల్ గా ఉండేది. అయితే పార్టీలో అందరికీ ప్రాధాన్యమివ్వాలని, ప్రధానంగా కష్టపడ్డ వారిని గుర్తించాలని, సామాజిక స్థానిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు పరిశీలకులను నియమించి డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు చేస్తోంది. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, పీసీసీ పరిశీలకులు అడువాల జ్యోతి, పులి అనిల్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో కీలకంగా మారారు. ఇక జిల్లా నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అభిప్రాయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు సంఘాల బాధ్యుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. జిల్లాలో 29 మంది పార్టీ నాయకులు డీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరిచి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరితోనూ పరిశీలకులు వ్యక్తిగతంగా మాట్లాడారు. పార్టీలో కనీసం 5 ఏళ్ల అనుభవం, పార్టీని నడిపే సత్తా, క్యాడర్ ను సమన్వయం చేయగల సమర్థత లాంటి అర్హతలు పరిగణలోకి తీసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను వడబోసి షార్ట్ లిస్టు తయారు చేసి 3 పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేనున్న నేపథ్యంలో వెనుకబడిన వర్గాలకు చెందిన నేతను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు జిల్లాలోని 2 అసెంబ్లీ, ఎంపీ, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కావడంతో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలంటే ఓసీ లేదా బలహీన వర్గాలకు చెందిన నాయకులకు అవకాశం ఇవ్వడంపై సమాలోచనలు చేస్తున్నారట. డీసీసీ అధ్యక్ష పీఠంపై గంపెడాసులు పెట్టుకున్న 2 నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, ఏఐసీసీ అబ్జర్వర్లు గాంధీభవన్లో సీనియర్ నేతలతో ఢిల్లీ వరకు లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు అవకాశం లేదని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో పదవి అనుభవించిన వారికి క్లారిటీ ఇచ్చినట్లయింది. అధ్యక్షుడిగా ఎంపికైన వారు 3 అసెంబ్లీ నియోజకవర్గాలను సమన్వయం చేయాలి. రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండే జిల్లా పదవి కావడంతో ఆచితూచి అన్ని కోణాల్లో వడబోసి సీనియర్ నాయకుడికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం ఏకంగా 29 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో సీనియర్లు, గతంలో వివిధ పదవులను అలంకరించిన వారితో పాటు కొత్త వారు కూడా ఉన్నారు. ఇక డీసీసీ చైర్మన్ పదవి నియామకం పూర్తిగా ఏఐసీసీ చేతిలోనే ఉంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానంపైనే ఆశావాహులు భవిత్యం ఆధారపడి ఉంది. డీసీసీ పదవి భర్తీ కోసం ఏఐసీసీ పరిశీలకులు సురేష్ కుమార్ ఈ నెల 16 నుంచి 19 వరకు 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించి దరఖాస్తులు స్వీకరించారు. 5-6 షార్ట్ లిస్టు కింద ఎంపిక చేసి ఆ జాబితాను అధిష్టానానికి అందజేశారు. ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకుని నవంబర్ మొదటి వారంలో తుది ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.